ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు రవి బుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం, సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం, అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే 11 రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది. మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయిక వల్ల ప్రయత్నించిన పనులన్నీ కూడా కార్యరూపం దాల్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే కార్యరూపం దాల్చుతుంది. కుటుంబంలో వారికి ఆరోగ్యము అభివృద్ధి కలగటం, పై అధికారుల యొక్క అనుగ్రహ పాత్రలు కావటం, చేయు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనలాభం కలగటం, దినదిన ప్రవర్ధమానం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గౌరవంగా ఉన్నతమైన పదవులు, సాటి వారితోటి కూడా మేటిగా ఉండాలని కొన్ని ఆలోచనలు, అంటే ఫైనాన్షియల్ పరంగా చాలా గ్రోత్గా ఉండటం, భాగస్వామ్య వ్యాపారం కానీ, చిరు వ్యాపారులకు కానీ, పెద్ద వ్యాపారులకు కానీ, బడా పారిశ్రామికవేత్తలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినీ కళాకారులకు కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉండటం, వాళ్ళు చేయి వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికరంగా ఉండటం, ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు కొంత ఉపశమనం కలగటుంది. అంటే ఎవరికైతే బీపీ, షుగర్ కానీ, ఆస్తమా కానీ, కిడ్నీ సంబంధించిన డిసీజెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా కొంత మేలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. కార్యసిద్ధి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగటం, మహనీయుల యొక్క కలయిక, పెద్దవాళ్ళ యొక్క ఎమినెంట్ స్కాలర్స్ తోటి కన్సల్ట్ చేయటం, వాళ్ళ ద్వారా మంచి ఆలోచనలు, మంచి విధానాలు, సాంప్రదాయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని లోపాలను కూడా వీళ్ళు సవరణ చేసుకొని ముందుకు వెళ్తారు. శారీరక సౌఖ్యము, సంఘంలో గౌరవ మర్యాదలు, ధనలాభము, రాజకీయ వ్యవహారంలో ఎందు జయము. అంటే రాజకీయ వ్యవహారంలో ఎందు కూడా జయం కలుగుతుంటుంది. మాట్లాడటం వల్ల కూడా శరీర సౌఖ్యము, అంటే ఒకళ్ళతో మాట్లాడటం వల్ల కూడా కొంత శరీరపరంగా అనుకూలంగా ఉండటం, మానసికంగా అనుకూలంగా ఉండటం, శారీరక పరంగా కూడా అనుకూలంగా ఉండటం, బంధుమిత్రుల యొక్క కలయిక, కొంత మనోవిచారము, కుటుంబంలో చిక్కులు రాకుండా చూసుకోవాలి. భోజన హాని, అంటే సమయానికి భోజనం చేయటం, అపకీర్తి, చివాట్లు, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం. కొన్ని మధ్యవర్తిత్వం ద్వారా వెళితే అపకీర్తి, చివాట్లు వచ్చే అవకాశం ఉంది. సోమరితనాన్ని కొంత తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. కొన్ని అశుభవార్తలు వచ్చే అవకాశం. వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేయటం, సంతృప్తికరంగా ఉండటం, పై అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది. అయినా కూడా కొన్ని చికాకులు పడుతూ ఉంటారు. అంటే ఇలాంటి వాటిలో అన్నింటిలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే దశమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక వల్ల వృత్తిపరంగా ఆందోళన పడాల్సిన పని లేదు. ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కరెక్ట్గా ఉంటాయి. వాళ్ళకి దీర్ఘకాలిక రోగాలు కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో ఆ వృత్తిపరంగా కూడా కొంత లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంటుంది. వృత్తిలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అంటే వాళ్ళ యొక్క ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రొఫెషన్, ఈ జాబ్ చేస్తున్నా, ఈ జాబ్ కూడా నేను మారాలని ఆలోచన చేస్తుంటారు. కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరుగుతాయి. అంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా కోర్టే పరిష్కారం చేయటం. ఎవరి ఆస్తులు వాళ్ళకి పిత్రార్జితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పిత్రార్జితం కూడా వీళ్ళకి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరంగా అనుకూలంగా చూసుకొని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాడు కూడా వాళ్ళకి కొంత తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. గృహ ఉపకరణ వస్తువులు, దాంతోపాటు బంగారు ఆభరణాలు, అలానే ఇంటిని బాగు చేయాలనే ఉద్దేశం, అంటే పై ఫ్లోర్ కట్టాలని, అలానే భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మధ్యవర్తిత్వం అనేది చాలా మంచిది కాదు. దానివల్లనే వీళ్ళకి అపకీర్తి ఒకటి, చివాట్లు ఒకటి, గొడవలు, తగాదులు జరగకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా కొన్ని విషయాలను నెగిటివ్ చెప్పినంత మాత్రాన ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది. గమనించాలి వీళ్ళందరూ కూడా. ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి, గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి, కంజంక్షన్ ఉంటుంది. ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం.
దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే జన్మలగ్నాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనే ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు ఏంటంటే బర్త్ చార్ట్. అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళతోటి చెట్టు ఒకటి వస్తుంటుంది. ఆ వేళ్ళు అనేది ఏంటంటే బర్త్ చార్ట్. ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి. మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి. మళ్ళీ వింటర్ సీజన్లో అలా రెయిన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి. అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి. ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం. అక్కడ బర్త్ చార్ట్కి చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి బర్త్ చార్ట్లో జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని మట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి. ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి. కానీ మెయిన్ వచ్చేటప్పుడు బర్త్ చార్ట్ను బట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి. గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి. అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని బర్త్ చార్ట్ని చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు. ముఖ్యంగా 4 విషయాలను ప్రత్యేకంగా చెబుతాను, వింటుండండి మీరు. సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు, ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చేయండి. బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? బుధుడిని ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు. అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము, దానితో పాటు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అంటే ఉద్యోగం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబుర ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను. మనకు గోధుమ పిండి ఉంటుంది. ఆ గోధుమ పిండితో 2 ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి? ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇంటిలో విష్ణు సహస్రనామ పాలన చేయండి. ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి, ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరం పరంగా వినండి. అంటే ఇప్పుడు సీడీలు వచ్చినాయి, గతంలో ఎప్పుడో టేప్ రికార్డులు ఉండేవి. ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు సహస్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి. అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతకపరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.